అంగీకరించుట అనే మాటకి అసలైన అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన దేవుని కుమారుడని, ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడని, మానవులందరి నిమిత్తమైన కలువరి శిలువలో మరణించి 3వ దినాన్ని తిరిగి లెగిచి ఆయన మరలా రాబోతున్నాడు అని నమ్మడమే ఇక్కడ ఈ అంగీకరించుట అనే పదానికి అర్థం వస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది కదండి. ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరైనా రిక్వెస్ట్ పెట్టారనుకోండి, నేను నీ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, అక్కడ ఏమొస్తుంది? యాక్సెప్ట్ అని వస్తుంది. అంటే ఆ వ్యక్తిని నీ ఫ్రెండ్గా నీవు అంగీకరిస్తున్నావంటే మనం ఏం చేయాలి? అక్కడ యాక్సెప్ట్ కొట్టాం అనుకోండి, అవును నేను అంగీకరిస్తున్నాను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఏమవుతారంటే, అవతల వ్యక్తి ఈ వ్యక్తి ఏమవుతారు? ఫ్రెండ్స్ అవుతారు. మీకు తెలుసు కదండి, చాలా మంది యవనస్తులు ఉన్నారు, వారికి తెలుసు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి ఆ మాట అంటే, నా ప్రియమైన వారులారా, ఇక్కడ 3000 మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించారంట. ఏం చేశారంట? ఈ 3000 మంది ప్రజలు ఏమని నమ్ముతున్నారు? మీరు చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడని, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మానవులందరి నిమిత్తమై ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ పరలోక రాజ్యము చేరాలని, మానవులు చేసిన పాపముల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో మరణించి తిరిగి లెగిచి ఆయన మరలా రాబోతున్నాడని నమ్మడమే అంగీకరించుట.